హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ కేకే మూమెంట్స్. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు కటింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి. సో ఈ రోజు అయితే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అన్నది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకొని నడుము కొలత అయితే కొలుచుకుంటున్నాను ఇక్కడ. సో మొత్తం నడుము కొలత అయితే 32 ఉందన్నమాట, 32 ఇంచెస్ సైజ్ అనమాట. సో మనం ఈ 32 ఇంచెస్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. సో మనమైతే కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. మన ఆది బ్లౌజ్ సైజ్ అయితే 32 ఉంది. 32ని మనం డివైడ్ చేసుకోవాలి 4తో, ఎందుకంటే మనం మొత్తం ఓవరాల్గా మనం టోటల్ చేసుకున్నాము నడుము కొలతని. ఇక్కడ మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం కాబట్టి మనం 4 ఇంచెస్ వేసుకొని డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసిన తర్వాత మనకి 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. సో 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో మనం బ్యాక్ పార్ట్లో టక్స్ అయితే ఇస్తాం కదండి, దానికోసం అయితే 1 ఇంచ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి. 1 ఇంచ్ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది మనం సైడ్కి ఖర్చు కోసం ఉంచుకుంటున్నాం అనమాట. సో ఇలా అయితే పెట్టాము. 8 ఇంచెస్ 1 ఇంచ్ అండ్ అక్కడి నుంచి 2 ఇంచెస్ అయితే పెట్టాము. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాము. యాక్చువల్గా బ్లౌజ్ లెంత్ 13 ఉంది. మనం స్టిచ్చెస్ అటు ఇటు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఓవరాల్ 13 వస్తుంది. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. 13కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 14 అయితే మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ లెంత్. సో ఇక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. సో పైన అయితే నేను 14 ఇంచెస్ పెట్టాను కదా అండి, అక్కడ మనం స్కేల్తో మార్జిన్ అయితే కొట్టేసుకుందాము. ఇప్పుడు మనం లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి షోల్డర్ అండ్ నెక్కి అయితే మనం పెట్టుకుందాము. ఇక్కడ నెక్కి అయితే 2.5 ఇంచెస్ వదులుకొని షోల్డర్ లెంత్ 3 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుకి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోద్ది కాబట్టి 3 పెట్టుకుంటే ఫైనల్గా 2 మిగులుతుంది. సో నేను నెక్కి 2.5 తీసుకున్నా, షోల్డర్కి 3 తీసుకున్నా. ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్కి చంక పార్ట్ ఎలా తీసుకోవాలని చూస్తున్నాం అనమాట. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్లోకి పైన మనం ఏదైతే పెట్టుకున్నామో 3 ఇంచెస్ అక్కడి నుంచి కిందకి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సైజు వాళ్ళకైనా 30 నుంచి 32 వరకు ఎవరన్నా సరే 6 పెట్టుకోవచ్చు. అండ్ 35 అలా అయితే 6.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సైడ్ ఎంత లెంత్ ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఆర్మ్ ఇక్కడ మనము 32 ఉంది నడుము కొలత, దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకొని దానికి 4 పార్ట్స్ డివైడ్ చేసుకొని వచ్చిన దాన్ని మనం లెంత్గా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వెనక పార్ట్ సైజు ఎంత వస్తుంది చెస్ట్ రీజియన్కి కూడా కలిపి ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము. సో మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 36 వచ్చింది. దాన్ని 4 పార్ట్స్గా చేస్తే 9 ఇంచెస్ అనమాట. సో ఆ 6 ఇంచెస్ ఎక్కడైతే పెట్టామో దానికి స్ట్రైట్గా 9 ఇంచెస్ పెట్టుకొని మనం లైన్ అయితే పెట్టుకోవాలన్నమాట. 9 ఇంచెస్ పెట్టుకున్న దగ్గర నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది ఖర్చుకు అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే లైన్ అయితే డ్రా చేసేసుకుందాము. సో ఇలా అయితే లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ మనం 9 ఇంచెస్కి ఇచ్చాము కదండి, అక్కడ 2 ఇంచెస్ ఇచ్చాము. పైనుంచి కిందకి ఏవైతే మనం డాట్స్ అయితే పెట్టుకున్నామో అక్కడికి స్ట్రైట్ లైన్స్ అయితే మనం డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము డ్రా చేసిన దగ్గర నుంచి 1.5 ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే చంక పార్ట్ అనమాట. మనం లోతు తీసుకోవాలి. చంకకి మనం ఎక్కడైతే 9 ఇంచెస్ పెట్టామో అక్కడికి కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే మనం లోత్ పార్ట్ అయితే తీసేసుకున్నాము 1.5 ఇంచ్ పెట్టి. ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్కి మనం నెక్ అయితే కొలుచుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ నెక్ తీసుకునేటప్పుడు 9 to 10 ఇంచెస్ పైనుంచి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 9 తీసుకుంటున్నా, ఎందుకంటే బ్యాక్ కింద లెంత్ మనకి 5.5 ఉంది. సో అందుకని నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నా. మనం ఓవరాల్గా స్టిచ్ చేసినప్పుడు అది 5.5కి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఖర్చులాగా వదులుకున్నాను అనమాట అక్కడి నుంచి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే నెక్ పార్ట్ తీసుకునేటప్పుడు పైన మనం 2.5 తీసుకున్నాం, కింద కూడా 2.5 తీసుకుంటూ అండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ అనమాట. పైనకి షోల్డర్ 2.5 ఇచ్చా, ఇక్కడ నేను నెక్కి 3 పెట్టుకుంటున్నా. ఎప్పుడైనా సరే నెక్ డిజైన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డిజైన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం షోల్డర్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకొని మనం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నెక్ డిజైన్స్ అయితే
ట్రై చేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబిలిటీగా రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నా, ఎందుకంటే నార్మల్ బ్లౌజ్కి ఆల్మోస్ట్ రౌండ్ నెక్కే బాగుంటుంది కాబట్టి. సో ఇలా అయితే మీరు కర్వ్ చేసుకొని రౌండ్ నెక్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఒపీనియన్ కూడా డిజైన్ వరకు. సో ఇలా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట, ఇది మొత్తము కొలతలతో. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుందాము. సారీ టు సే, నేను బ్యాక్ టక్స్ ఎలా ఇవ్వాలని చెప్పలేదు. కట్ చేసే ముందు బ్యాక్ టక్స్ ఎలా ఇస్తారో చూద్దాము. ఇక్కడైతే మనం ఆల్రెడీ 8 ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదండి టక్స్ కోసమని. సో మొత్తం ఓవరాల్ 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్కి పెట్టుకొని ఇలా హాఫ్ ఫోల్డ్గా చేసుకొని ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ మనం బ్యాక్ టక్స్ అయితే ఇచ్చుకుంటాం. మనం 1 ఇంచ్ ఆల్రెడీ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకొని ఆ లైన్కి హాఫ్ ఇంచ్ అటు ఇటు రెండు సైడ్లు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే 1 ఇంచ్ అవుతుంది. సో అలాగా హాఫ్ ఇంచ్ బోత్ సైడ్స్ ఇలా పెట్టుకొని ఎప్పుడైనా సరే బ్యాక్ టక్స్కి 4 లెంత్ పొడవు వచ్చి 4 ఇంచెస్ ఇచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇచ్చేసి పొడవు అయితే 4 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇలా పెట్టుకొని మనం ఆ లైన్కి ఎక్కడైతే వచ్చిందో వి షేప్లో అక్కడి నుంచి కింద హాఫ్ ఇంచెస్కి మనం బోత్ సైడ్స్ మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకొని మనం బ్యాక్ టక్స్కి అయితే ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ టక్స్ అయితే ఇలా రెడీ. మనం 1 ఇంచ్ ఇక్కడైతే ఫోల్డ్ చేసుకుంటాము. ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలాం కదండి, అది ఎక్స్ట్రా క్లాత్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా అన్నమాట. షోల్డర్ మనం 3 పెట్టాము, అక్కడ మనం హాఫ్ ఇంచ్ అయితే ఇలా పెట్టుకొని పైన షోల్డర్కి ఇలాగా డ్రా చేసుకుంటే మన నెక్ రీజియన్ స్టిఫ్గా ఉంటుందండి. అంటే కొంతమందికి షోల్డర్ దగ్గర జారిపోయినట్టు అలా ఉంటుంది కదండి, అలా లేకుండా ఇలా కట్ చేయడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదంటే పావంతు కొంచెం మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగా డ్రా చేసుకొని కొంచెం అయితే అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాము. మనమైతే బ్యాక్ పార్ట్ కట్ చేసాం, ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. కొంతమందికి అయితే హ్యాండ్స్ సరిపోదన్నమాట, అందుకని హ్యాండ్స్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటారు. సో మనమైతే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. షార్ట్ హ్యాండ్స్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇది హ్యాండ్స్ లెంత్ 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అందుకని. సో హ్యాండ్స్ పొడవును చూసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ డిసైడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఖర్చుకి 11 ఇంచెస్ పెట్టుకున్నాను, ఓవరాల్ 10 ఇంచెస్ అనమాట. సో 10 ఇంచెస్, సో బోత్ సైడ్స్ ఇలా 10 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. అక్కడికి మనం లైన్ అయితే మార్జిన్ లాగా స్ట్రైట్ లైన్ కొట్టేసుకోండి. మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అక్కడి నుంచి 3 కానీ 3.5 ఇంచెస్ కానీ పెట్టుకోండి. నేను ఇవి లాంగ్ హ్యాండ్స్ 32 సైజ్ కాబట్టి 3.5 పెడుతున్నా. సో 3.5 దగ్గరికి ఇలాగ లైన్ అయితే మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం చంకకి ఆర్మ్ షేప్ తీస్తాం కదండి, దానికోసం అనమాట. షోల్డర్ నుంచి ఆర్మ్కి మనం షేప్ తీయాలి దీన్ని బేస్ చేసుకొని. సో అందుకు 3.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాము. పైన కూడా మీ ఇష్టం 1 ఇంచ్ కానీ లేదంటే 2 ఇంచెస్ కానీ పెట్టుకొని మీరు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నా. ఇక్కడ 32 మనకి సైజ్ అనమాట. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్ ఆర్మ్ షేప్ అయితే వచ్చేస్తుంది. మన నడుము కొలతను పెట్టుకొని ఆర్మ్ షేప్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనం 8కి అయితే మార్క్ చేసాము. ఇప్పుడు మనం ఎక్కడైతే నేను అక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను అక్కడి నుంచి 8 ఇంచెస్కి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన దగ్గర కొంతమందికి కర్వ్ షేప్ రాదు, అంటే సంక దగ్గర ఇలా తిప్పేది మీ ఇష్టం, మీకు ఎలా అవైలబిలిటీ అలాగా. అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. యాక్చువల్గా నేను మీకు అటుపక్క చెప్పాను మెజర్మెంట్స్, ఎందుకంటే నేను ఇటుపక్కకు మార్చాను, కింద క్లాత్ నాకు సరిపోలేదు, అందుకని ఫస్ట్ నుంచి మీ కిందకి ఏవైతే మెజర్మెంట్స్ పెట్టానో అవి ఇటు సైడ్ పెట్టుకుని అయితే కట్ చేశాను అనమాట హ్యాండ్స్. సో ఇలా అయితే హ్యాండ్స్ వచ్చాయి మనకి. మనం కట్ చేసుకున్న హ్యాండ్స్కి అయితే లోతు పార్ట్ అయితే తీసుకోవాలి. పైనుంచి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే 9 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడి నుంచి 1 ఇంచ్ మళ్ళీ ముందుకి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి లోతు అయితే ఇలాగా సెమీ కర్వ్ లాగా మనం డ్రా చేసుకొని లోతు అయితే తీసుకోవాలి. అది కూడా బోత్ సైడ్స్ కాదండి, ఓన్లీ 1 సైడే. మనం కట్ చేసుకునేటప్పుడు ఓన్లీ 1 సైడే కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం అక్కడ కట్ చేసుకోవాలి. ఇది ఎక్కడైతే లోతు పార్ట్ అయితే తీస్తున్నామో ఈ లోతు పార్టు ఫ్రంట్కి అటాచ్ అయ్యేలా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. అందుకు మనం ఇలా కట్ చేసుకుంటున్నాము. ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే హ్యాండ్స్ ముడతలు రాకుండా మనమైతే ఫ్రంట్ పార్ట్లో ఇలా టైట్
కరెక్ట్గా ఉండడానికి వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తాయి హ్యాండ్స్ ముడతలు రాకుండా. సో ఇక్కడైతే గుర్తుగా ఎఫ్ అని పెట్టుకుంటున్నాను నేను, ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలని చెప్పి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ కన్నా గుర్తుపెట్టుకోండి మీకు అవైలబిలిటీ ఉన్నట్టు. సో ఇప్పుడైతే మనకి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు మనం ఏదైతే కట్ చేసామో బ్యాక్ పార్ట్ ఇలా అయితే ప్లేస్ చేసుకొని మీకు ఎలా వీలుంటే అలాగా నేనైతే క్రాస్గా వేసాను. క్రాస్గా ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మనకి షేప్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. స్ట్రైట్గా వేస్తే షేప్స్ పర్ఫెక్ట్గా రావు ఫ్రంట్లో. సో అందుకని ఎప్పుడైనా మీకు వీలుంటే క్రాస్గా పెట్టి డ్రా చేసుకోండి. ఇలాగా మొత్తము ఓవరాల్ ఎలా ఉందో అలాగా ప్లేస్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ డ్రా చేయాలి. సో దానికోసము మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్కి డ్రా చేసామో నెక్, నేను ఇప్పుడు డ్రా చేసేది బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేసిన ప్లేస్లో అనమాట. ఇలా అయితే లైన్స్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను. మనం నెక్ పార్ట్ అన్నీ ఇలాగా షోల్డర్కి, ఆర్మ్ షోల్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇలాగా అన్నిటికీ లైన్స్ అయితే పర్ఫెక్ట్గా కొట్టుకుంటున్నాను. బిగినర్స్కి ఇలాగైతే ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనకి ఆర్మ్ కర్వ్స్ కానీ అవి పోకుండా ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా డ్రా చేసుకోవడం వల్ల. సో నేను అందుకు నెక్ పార్ట్ దగ్గర ఇక్కడ చంక పార్ట్ కింద అన్నిటికీ లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నా. మీరు కూడా అలాగే డ్రా చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి పై నుంచి మనం ఎక్కడైతే షోల్డర్ ఉందో అక్కడి నుంచి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 నేనైతే ఇక్కడ 6 పెట్టాను. 6.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి కిందకి 8 ఇంచెస్ వచ్చింది. సో అలాగా మనము బ్యాక్ పార్ట్ పెట్టిన లోతు పార్ట్ కన్నా దానికి కొంచెం 1/2 ఇంచెస్ లోతు పెట్టుకొని ఇలా అయితే కర్వ్ చేసుకోవాలి. నేను అలాగైతే కర్వ్ చేసుకొని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ ఎక్కడైతే నెక్ అయితే ఇస్తున్నామో అక్కడి నుంచి 2 ఇంచెస్ ఇటుపక్క మనం సైడ్ ఇంచెస్ అనమాట, సైడ్ లోపలికి ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్న దగ్గర 2 ఇంచెస్ పెట్టుకుని ఇలా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. మనమైతే లైన్ డ్రా చేసుకున్నాం. మనం తీసుకున్న బ్లౌజ్ సైజు 32 కాబట్టి మనం ఈ 2 ఇంచెస్లో మిడిల్లోకి 1 ఇంచ్ వస్తుంది కాబట్టి, అంటే మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం, దాంట్లో హాఫ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. అదే 30 ఇంచెస్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకొని మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడైతే 1 ఇంచెస్ తీసుకున్నాము 32 కాబట్టి ఇలా లైన్ డ్రా చేసాం కదా. మనం ఎక్కడైతే ఇలా లైన్ డ్రా చేసామో అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడైనా సరే షేప్స్కి మనం 2.5 పెట్టుకోవాలి. మనం టక్స్ తీసుకుంటాం కదండి షేప్స్ కోసము, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి 2.5 తీసుకోవాలి. అండ్ మనం ఎక్కడైతే 2.5 పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ 2.5 అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో 2 ఇంచెస్ నుంచి అక్కడ కర్వ్ అయితే పెట్టి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ కర్వ్ ఎలాగ తీసుకోవాలి ఫ్రంట్ అని చెప్పి అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి పైన. నెక్ పార్ట్ దగ్గర 1 ఇంచ్, ఇక్కడైతే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ పార్ట్ని ఎలా డ్రా చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలో చూడండి. నేను ఇలా అయితే మనం ఎక్కడైతే 2.5 ఇంచెస్ పెట్టామో అక్కడి నుంచి పైకి ఇలాగైతే కర్వ్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ అయితే పెట్టామో ఇటుపక్క అక్కడి నుంచి అక్కడ 2.5 అయితే ఇచ్చాం కదండి, అక్కడికి మనం ఇలాగైతే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ 2.5 అక్కడ 2.5 స్టార్టింగ్ ఇచ్చాం కదా, ఆ చెస్ట్ పార్ట్లో మనం షేప్స్కి టక్స్ అయితే ఇస్తాము. దానికోసము మనం టక్స్ ఇచ్చినప్పుడు ఈ క్లాత్ అనేది మూవ్ అయిపోతుంది, మనం ఎక్స్ట్రా క్లాత్కి పెట్టుకోవాలి. సో కింద లైన్ ఎంత ఉందో అంతా మనం లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ షోల్డర్ మనకు వచ్చింది కదండి, అక్కడ ఇలాగ క్రాస్గా పెట్టి ఇలా లైన్ పెట్టుకొని ఇలా అయితే డ్రా చేయాలి. ఇప్పుడు మనము దీని ప్రకారంగా ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాను కదా, అక్కడ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి అటాచ్ చేస్తున్నా ఈ క్లాత్ని. అంటే మనం అక్కడ టక్స్ మనం ఇచ్చినప్పుడు క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోవడం వల్ల క్లాత్ కొంచెం చిన్నగా అయిపోతుంది అనమాట. సో అందుకు మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్లో అటాచ్ చేయడానికి. లోపలికి మనం అటాచ్ చేస్తాం కదా ఖర్చు కోసం, దానికోసం అనమాట. సో ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఎప్పుడైనా సరే మనం ఇందాక 2.5 ఇచ్చాం కదా చెస్ట్ కోసము మనకి షేప్స్ రావడానికి. సో ఎప్పుడైనా సరే షేప్స్కి 2.5 సరిపోతుంది. నేను 2.5 హైట్ పెట్టి 2.5కి ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా పెడుతున్నాను. ఇదే మార్కింగ్. ఇప్పుడు మనం అయితే ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం, మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగా.
సో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం షేప్స్ కోసం టక్స్ ఎలాగా మెజర్స్ తీసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం కదండి, అలాగే 2.5 ఇక్కడ మనం ఏదైతే నెక్ పార్ట్ తీసుకున్నామో దానికి మిడిల్లో 2.5 అయితే పెట్టుకోవాలి. మిడిల్ పార్ట్లో తీసుకొని ఇక్కడ నేను 2.5 అయితే పెట్టుకుంటున్నాను. అలాగా స్ట్రైట్గా పెట్టుకొని ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా షేప్స్ రావాలంటే ఇలా అయితే పిరమిడ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇలా నేను ఎక్కడైతే పిరమిడ్ షేప్ లాగా గీసానో అట్లాగా మార్కింగ్స్ అయితే పెట్టుకోవడం వల్ల మనకి కప్ షేప్స్ బాగా వస్తాయన్నమాట ఫ్రంట్ పార్ట్లో. మనమైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి కింద మనకి షేప్ పట్టీలు ఉంటాయి కదండి, అవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మిగిలిన క్లాత్తో. ఇదైతే మిగిలిన క్లాత్ అనమాట. షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, దాన్ని తీసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ మీదే కట్ చేస్తున్నాము. అది ఎంత లెంత్ ఉందో అంత మార్కింగ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ షేప్ పట్టీలకి 2 లేయర్ మీద పెట్టి మార్కింగ్ చేస్తున్నా. ఏ సైజు వాళ్ళకైనా సరే మీరు కట్ చేసుకున్న బ్యాక్ పార్టే మీరు యాజ్ టీస్ పెట్టారంటే సరిపోతుంది. అటుపక్క ఇటుపక్క సరే, వన్ సైడ్ అయితే 4 ఇంచ్ పెట్టుకోండి, ఇంకో అటుపక్క అయితే 3 ఇంచెస్ కానీ లేదా 3.5 పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ అండ్ 3.5 అయితే పెడుతున్నా. నేను స్టార్టింగ్ 4 తీసుకుంటున్నా, అటుపక్క 3.5, మిడిల్లో 3 పెట్టుకుంటున్నా అనమాట కర్వ్ షేప్కి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ 3.5 పెట్టా ఈ సైడ్ నుంచి, అటుపక్క నేను 4 తీసుకుంటా అలా అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 4 పెట్టుకుంటున్నా. ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ కరెక్ట్ మెజర్స్ సరిపోతాయి. 30 కానీ 32 ఇంచెస్ సైజు వాళ్ళకి కానీ ఈ షేప్ పట్టీల సైజెస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరేమీ తగ్గించిన అవసరం లేదు. దీనికి ఏం పర్ఫెక్ట్ అంటే ఆ కొలతలే పెట్టాలి ఇలాగే చేయాలని కాదు, ఇవన్నీ అన్ని సైజుల వాళ్ళకి సరిపోతాయి అనమాట. సో అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక్కడికి 4 ఇంచెస్ పెట్టి కింద నుంచి మళ్ళీ 3 ఇంచెస్ అయితే పెడుతున్నా అనమాట. ఫస్ట్ 3.5 పెట్టా ఈ సైడు, అటుపక్క 4 ఇంచెస్ పెట్టా. 4 ఇంచెస్ నుంచి మిడిల్లో 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. ఆ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర కింద నుంచి 3 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో 3 కానీ 3.5 కానీ పెట్టుకోండి. మీకు మ్యాక్సిమం 3 ఉంటేనే చాలు, ఎందుకంటే కర్వ్ షేప్ రావాలి. ఈ కర్వ్ షేప్ వచ్చిన దగ్గరే మనం షేప్ పట్టీలకి అటాచ్ చేసుకుంటాం అనమాట. సో ఇది మెజర్మెంట్. ఇప్పుడైతే షేప్ పట్టీలు అయితే కట్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మన బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కోరుకున్న విధంగా కటింగ్ వీడియో అయితే నేను చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇంకా గ్రో చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్